ఏం చేస్తున్నారు అత్తయ్య? మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఈ ఇంట్లో నన్ను అడగకుండా మీరేం చేయొద్దని చెప్పాను కదా. అది కాదమ్మా, ఆకలిగా ఉందని నువ్వు పడుకొని ఉంటావు, ఎందుకు నేను లేపడం అని నేనే పెట్టుకుంటానమ్మా. ఒక్క పూట తినకపోతే చస్తావా? అంత ఆకలికి ఆగలేకపోతే వెళ్ళి అడుక్కో. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కా. అలా అంటావేంటమ్మా? ఇంకెలా అనాలి? మీరు జరిగి బయటకు వెళ్ళి కూర్చోండి, నేను పెడతా. ఇదిగోండి. కూరేం చేయలేదమ్మా. మీకు 3 పూట్ల పంచభక్ష పరమాన్నాలు పెట్టాలా? ఇదే ఉంది, తింటే తినండి లేకపోతే లేదు. అదేంటమ్మా, పొద్దున్నే కూర వండావుగా. అది మీ అబ్బాయి తిని వెళ్ళాడు, నేను కొంచెం తిన్నా. మిగతాది మీ అబ్బాయి ఇప్పుడు భోజనానికి వస్తాడని ఉంచా. అది మీకు వేయమంటారా? మీ అబ్బాయి వచ్చి ఒక కారంతో తింటాడు. వద్దులే అమ్మా, పొద్దా కష్టపడి వచ్చి కారంతో తినలేడు. నేను తింటాలే, అది బాబుకు పెట్టు. సరే అత్తయ్య, మరి మీ ఇష్టం. తర్వాత మళ్ళీ నన్ను అనొద్దు. కొడుకంటే ఎంత ప్రేమో, కొడుకు కారం తినలేడని ఈవిడ గారే తింటుంది. హలో సాధన, నీ భోజనానికి రావడం లేదు, నువ్వు తినేయి. అలాగే అండి. అమ్మ తిన్నదా? ఇప్పుడే తిన్నారండి. పొద్దున్న చేసిన కూర నచ్చలేదంటే బిర్యానీ ఆర్డర్ పెట్టాను, ఇప్పుడే తినేసి పడుకున్నారండి. అవునా, సరే మరి, అమ్మ జాగ్రత్త. అలాగే అండి. ఏంటి అలా చూస్తున్నారు? నాకు కారంతో పెట్టి బిర్యానీ తిన్నది అంటుంది అనుకుంటున్నారా? నాకు నచ్చినట్టు చెప్తా. మీ అబ్బాయికి చెప్తారా? చెప్పుకోండి, ఏముంది. నాకు మీ అబ్బాయికి గొడవలు అవుతాయి, నేను మీ అబ్బాయి విడిపోతాం. దానికి కారణం మీరే అవుతారు. చేతులారా కొడుకు జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. లేదమ్మా, నేను ఎందుకు చెప్తా అలా? నాతో ఎలా ఉన్నా నా కొడుకుతో మంచిగా ఉంటున్నావు, అది చాలు నాకు. దీనికి ఏం తక్కువ లేదు.